ఎదుటి వ్యక్తి నిన్ను మాటి మాటికి చులకన చేసి చులకన భావంతో మాట్లాడుతున్నప్పుడు మనం మాటి మాటికి రియాక్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు చెప్పిన దానికి మనం ఎప్పుడైతే రియాక్ట్ అవుతామో వాళ్ళు చెప్పినవి అన్ని మనం అంగీకరించినట్టు లెక్క. మనల్ని చులకన చేయటం వల్ల మనం బాధపడుతున్నామని వాళ్ళు కనుక గ్రహించారో ఇంకా ఇంకా చులకన చేయటానికి వాళ్ళు ఎదురు చూస్తారనమాట. మనము బాధపడాల్సిన అవసరం లేదు. మన శక్తి ఏంటో మన సామర్థ్యం ఏంటో మనకి తెలుసు కాబట్టి మనలో ఎప్పుడు కూడా ఇటువంటి విషయాలని ఎంత మాట్లాడినా సరే వీళ్ళేమి ఎదురు తిరిగి పట్టించుకోవట్లేదు అని చెప్పి వాళ్ళు అనుకుంటారనమాట. ఇలా చేస్తూ మన దారిని మనం వెళ్ళిపోతుంటే కూడా ఇంకా ఇంకా రెచ్చగొట్టడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట. పదే పదే అదే రిపీట్ అవుతుంది అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా ఆన్సర్ చెప్పాలి. వాళ్ళకి తగిలేలాగా చెప్పాలి. మీరంటే నాకు చాలా మంచి అభిప్రాయం ఉంది, మీ మీద మంచి గౌరవం ఉంది, కానీ మీరు ఇలా మాట్లాడడం మాత్రం నాకు అసలు నచ్చట్లేదు. ఇంకొకసారి ఎప్పుడు ఇలా మాట్లాడే ప్రయత్నం నా దగ్గర చెయ్యొద్దు అని ఖచ్చితంగా చెప్పాలన్నమాట. చెప్పలేదనుకోండి, మనం ఏమన్నా సరే వీళ్ళు ఏం అనరులే అని చులకన భావంతో ఇంకా ఇంకా వాళ్ళు రెచ్చిపోవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు.